బండి సంజయే ఇటీవల కాలంలో చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాదు. అది వాస్తవం కాదు. ఎందుకంటే తెలంగాణలో ఉండే బీజేపీ నాయకులు మీరు తెర వెనక ఉండి మద్దతు ఇవ్వండి. మీరు మాకు బహిరంగంగా వస్తే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి ఏ విధంగా 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు వెళ్తే మళ్ళీ ఆయన వచ్చాడంటే 2 రాష్ట్రాలను కలిపేస్తారు. రేయ్ మనం కష్టపడి తెచ్చుకున్నాం. 14 ఏళ్ళు పోరాటం చేశాం. మరి స్వాతంత్ర సమరయోధుల్లాగా పోటీ చేశాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో వచ్చాడంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని ఒక పూచిని చూపించి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీ అంటేనే మళ్ళీ సమైక్యాంధ్ర వచ్చేస్తుందనే భయంతో అక్కడుండే ప్రజలు ఆంధ్ర పార్టీలు ప్రోత్సహించరు. అప్పుడు ఈ కేసీఆర్ కానీ కూడా 2018లో గెలవడానికి కారణం అది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి సెంటిమెంట్ అనేది లేదు ఇప్పుడు. కేసీఆర్ కూడా ఇతర రాష్ట్రాల్లో పార్టీని విస్తరింప చేసుకుంటున్నాడు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ నుంచే తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలి అనేది బీజేపీ యొక్క ఆలోచనగా తెలంగాణ విభాగంలో చర్చించుకుంటున్నారు. చర్చే కానీ గ్రేటర్ హైదరాబాద్ అయినా తెలంగాణలో ఓట్లు ఉన్నాయి కానీ నాయకులు లేరు. ఎవరైతే చంద్రబాబు నాయుడు తయారు చేసిన నాయకులు ఉన్నారో అది తెలుగుదేశం పార్టీ అంటే నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చిన నాయకులందరూ కూడా ఇతర పార్టీల్లో సెటిల్ అయి ఉన్నారు. ఇవాళ బీజేపీ అధికారంలోకి వస్తుందని దృఢంగా విశ్వసిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ మన జనసేనకి 8 సీట్లు ఇచ్చారు బీజేపీ వాళ్ళు. ఏం సాధించాము? అందువల్ల 2018 యొక్క అనుభవాలను గుర్తుపెట్టుకుని బీజేపీలో అక్కడ 90% మంది ఎవరు కూడా జనసేన, తెలుగుదేశం మాకు మద్దతు ఇవ్వండి. మీరు తెర వెనక నిలబడండి. కావాలంటే గెలిచిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవులు ఇస్తాం, ఎమ్మెల్సీలు ఇస్తాం, చైర్మన్లు ఇస్తాం. గ్రేటర్ హైదరాబాద్ వరకు అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అది అక్కడ విధాన నిర్ణయం ఏముండదు గ్రేటర్ హైదరాబాద్లో గెలిస్తే. కానీ చంద్రబాబు నాయుడు, జనసేన, బీజేపీ 3 కలిసి తెలంగాణలో అధికారంలోకి వస్తే ఈ కేసీఆర్ లాగానే మళ్ళీ ఇతర పార్టీల వాళ్ళు బూచిని చూపించి చంద్రబాబు వస్తే మళ్ళీ సమైకాంధ్ర వస్తుంది. కర్నూలులో ఉన్న ఆంధ్రాని తెచ్చి హైదరాబాద్ రాష్ట్రంతో కలిసి మన నోట్లో మట్టి కొట్టారని సెంటిమెంట్ రెచ్చగొడతారు కనుక ఆ ప్రతిపాదన బీజేపీ కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ, నాయకులు కానీ ఎవరు ఆమోదించరు. బండి సంజయ్ అది కేవలం ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయము మాత్రమే. పార్టీ ఆలోచన అలా లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేది కూడా చాలా బలంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 2 దశలు. మొదటి దశ గొంగళ పురుగు సీతాకోక చిలుకలాగా ముందు గొంగళ పురుగు, ఆ గొంగళ పురుగు సీతాకోక చిలుక అవుతుంది. అధికారమే పరమావధి, పదవే పరమావధి. 2028 జనవరి వరకు వాళ్ళు కాంగ్రెస్ లో ఉంటారు. తర్వాత గెలిచే పార్టీ బీజేపీకి వెళ్ళిపోతారు. కనుక అక్కడ 2 పార్టీలు కనపడుతున్నాయి. 28 దాకా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు. పనులు చేయించుకోవాలా రేవంత్ రెడ్డి కోసం, పనుల కోసం, డబ్బు సంపాదన, మరి వ్యాపార సామ్రాజ్య విస్తరణ కోసం కాంగ్రెస్. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ జంపు. ఎవరైతే 15 మంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ మీదుగా వయా టిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్, మళ్ళీ కాంగ్రెస్ అయిపోయిన తర్వాత బీజేపీ. చంద్రబాబు నాయుడు ఎలాగో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఉన్నాక బీజేపీ సీట్లు గ్యారంటీ. ఆ 15 మంది అప్పుడు గెలిచిన నాయకులందరూ కూడా బీజేపీలో సీట్ తీసుకుంటారు. కనుక సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇప్పుడు కొంచెం సెట్ అయిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం వేగంగా వెళ్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు తడబడుతున్నట్టు కనిపించట్లేదా ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ వీటిల్లో? మొట్టమొదటిసారి నేను 3 సార్లు చూసా ముఖ్యమంత్రిగా. నామినేటెడ్ పదవుల్లో ఇంత త్వరగా చర్యలకు ఉపక్రమించడం. సరే ఇప్పుడు ఇచ్చేస్తే 3 బ్యాచ్లకు ఇవ్వచ్చు, 3కి అవకాశం వస్తుంది. ఎవరు వచ్చి సార్ నేను కూడా ఆశించానంటే ఏందయ్యా నెక్స్ట్ రౌండ్ నీకే అంటాడు. ఇంకొక ఆయన వచ్చాడు, 3వది నీకే కదా అని ముందే అడ్వాన్స్ బుకింగ్ మొదట ఆయనకి ఇచ్చేసాడు. ఫస్ట్ ఇన్ వెయిటింగ్, సెకండ్ ఇన్ వెయిటింగ్, 3కి అవకాశం వస్తుంది. తర్వాత ఇది 10 ఏళ్ల ప్రభుత్వం, 5 ఏళ్ల ప్రభుత్వం కాదు. ఈ కూటమి వాళ్ళకి గుణపాఠం వచ్చింది. బీజేపీ వాళ్ళకి తెలుసు, జనసేనకి తెలుసు. కలిసి ఉంటే కలదు సుఖము, విడిపోతే తప్పదు దుఃఖమని 3 పార్టీలకి తెలుసు. కనుక 3కి గుణపాఠం వచ్చింది. చేతులు కాల్చుకున్నారు, అందుకని విడిపోరు. ఇది 10 ఏళ్ల ప్రభుత్వం. చక్కటి ఫార్ములా పెట్టుకున్నా చూడండి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఆయన బీజేపీ 2 మంత్రులు ఇచ్చి ఊరుకున్నాడు అంతే. ఏదో అడిగినప్పుడు 1 6 పోస్టులు ఇచ్చేవారు. ఇప్పుడు ఫార్ములా పెట్టేసుకున్నారు. ఫార్ములా ఏంటి?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న ప్రాంతంలో ఆ నియోజకవర్గంలో 60% తెలుగుదేశం పార్టీ లీడర్లకి, 30% జనసేనకి, బీజేపీకి 10%. హ్మ్. జనసేన గెలిచిన 21 నియోజకవర్గాలలో 60% నామినేటెడ్ పదవులు జనసేనకు, 30% తెలుగుదేశానికి, 10% బీజేపీ. బీజేపీ గెలిచిన 8 శాసనసభ నియోజకవర్గాల్లో 50% నామినేటెడ్ పదవులు బీజేపీకి, 25% తెలుగుదేశం, 25% జనసేన. ఇదే కాకుండా ఇది నియోజకవర్గాల స్థాయి. జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులన్నీ. ఇవే కాదు, రేపు నామినేటెడ్ పదవులే కాదు. పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీలు, మేయర్లు అన్నీ కూడా హ్మ్. 60% తెలుగుదేశం, 30% జనసేన, 10% బీజేపీ. కనుక ఆయా పార్టీల నుంచి ఆ పదవులు రాగానే చంద్రబాబు నాయుడు ఒకటి చూస్తాడు. అంటే మీరు ఆ చెప్పింది పార్టీ జిల్లా యూనిటా? జిల్లా యూనిట్‌గా తీసుకొని లోకల్ బాడీ సెలక్షన్స్ ఉంటాయంటారా? జిల్లా యూనిట్‌గా తీసుకుంటారు. ప్రతి జిల్లాని యూనిట్‌గా తీసుకొని, రాష్ట్ర స్థాయి యూనిట్ ఏదంటే కార్పొరేషన్. హ్మ్. 14 15 కార్పొరేషన్‌లు స్టేట్ యూనిట్‌గా జరుగుతాయి. మున్సిపాలిటీలు కూడా వీలైనంత వరకు స్టేట్ యూనిట్‌గానే తీసుకుంటారు. అట్లాగే జిల్లాలు 26 జిల్లాలని యూనిట్‌గా తీసుకుంటారు. ఇక మండల స్థాయి జిల్లాలో ఉండే మిగతా నీటి సంఘాలు, మార్కెట్ యార్డ్‌లు ఇవన్నీ కూడా జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటారు. లేతే ఉమ్మడి జిల్లాలను యూనిట్‌గా తీసుకుంటారు. ఆయన ఇంత త్వరగా, వేగంగా ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు. ఆయన చాలా దానికి ఒక టీమ్‌ని పెట్టుకున్నారు. ఆ హ్మ్. టీమ్‌లో ఎవరు ఎక్కడ సూట్ అవుతారు. ఆయన ఇవ్వటంలో కూడా నామినేటెడ్ పదవిచ్చిన జనసేనో, బీజేపీ పేరు పంపించింది. అతని బయోడేటా విశ్లేషించి, ఆ పార్టీని ఒప్పించి, ఈయన సేవలు దీంట్లో అయితే బాగుంటుంది అని చెప్పి, ఆ అనుభవాన్ని బట్టి వాళ్ళని ఉపయోగించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మా బీజేపీ పార్టీ టీటీడీ బోర్డులో మెంబర్ ఇవ్వాలంటే మా అందరికి ఆమోదయోగ్యమైంది భానుప్రకాష్ రెడ్డి తిరుపతి. తిరుపతిలో టీటీడీ బోర్డులో భానుప్రకాష్ రెడ్డి ఆయన పూర్తిగా అనుభవాన్ని గడించున్నాడు. ఆయనకు అన్నీ తెలుసు. తర్వాత అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా ఎవరెళ్ళినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సంఘ పరివారం, బీజేపీ నాయకులు దేశవ్యాప్తంగా ఎవరున్నా సొంత పరపతిని ఉపయోగించి దగ్గరుండి దర్శనాలు చేయించాడు, సేవ చేశాడు. డౌన్ టు ఎర్త్, పిలిస్తే పలికే మనిషి. అలాంటి వాళ్ళకి సరైన పదవిస్తారు. హ్మ్. ఎవరికైతే అనుభవం ఏ రంగంలో ఉందో ఆ రంగంలో ఇస్తారు. ఇప్పుడు నేను డాక్టర్‌ని, మా బీజేపీ పార్టీ తరఫున నాకివ్వాలంటే రెండే ఆలోచనలు చేస్తారు. ఒకటి వైద్య రంగంలో ఏదైనా సలహాదారో లేదా మెడికల్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఇవ్వటమో ఆ విధంగా ఆలోచన చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏం ఆలోచన చేస్తాడు? నా పేరు పంపిస్తే మా పార్టీ బీజేపీ. ఈయన హ్మ్. స్వచ్ఛ భారత్‌లో చేశాడు. ఈ హ్మ్. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌లు అప్పుడు 10 చేయమంటే 2 చేశాడు. ఇంకొక 8 చేయాలంటే ఈయనకున్న అనుభవం అలా ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు ఇస్తారు. మీ ఆప్షన్ పార్టీ ఏంటి పేరు మరి? పంపిస్తుంది. ఆ! మీ ఆప్షన్ ఏంటి? నా ఆప్షను నేను శుభ్రత ద్వారా ఆరోగ్యం. హ్మ్. ముందు అనవసరంగా ఈ వ్యాధులు రాకుండా పరిశుభ్రత ద్వారా, స్వచ్ఛత ద్వారా స్వస్థత అని నేను నమ్ముతాను. మెడికల్ అండ్ హెల్త్ చేయటానికి చాలామంది నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ స్వచ్ఛతలో డంప్ యార్డ్‌లు, మురికాలువలు ఆ పని ఎవరు చేయలేరు. పైగా హ్మ్. ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ల్లో ఎంతో పరిజ్ఞానాన్ని సేకరించి ఇంకొక 8 చంద్రబాబు నాయుడు గారి విజన్ 10 చెప్పారు. అప్పుడు నాకు 10 చేయాలన్నారు. ఎన్నో అవస్థలు పడితే ఈ 2 వచ్చినియి. కనుక హ్మ్. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో నా సంకల్పం మరో 8 ఆయన కోరుకున్న విధంగా 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చేయటం. స్వచ్ఛ భారత్. మనం హ్మ్. స్వచ్ఛ భారత్ చేస్తే ఏంటంటే కేంద్రానికి ఎళ్ళగానే అందరికీ 10,00,00,000 ఇస్తే నేను 100,00,00,000 పట్టుకురాగలుగుతాను. ఓకే. ఎందుకంటే పార్టీ అడ్డం పెట్టుకుని కమలాన్ని చూపించి మేము కమలమండి అని చెప్పి తీసుకురావచ్చు. కనుక నా అవును. వ్యక్తిగత ఆప్షను నేనెప్పుడు కూడా మోడీ గారి యొక్క మానస పుత్రిక స్వచ్ఛ 2014 నుంచి అక్టోబర్ 2 నుంచి నేను కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో ఉన్నాను. వైద్యం, ఆరోగ్యానికి చాలా మంది ఉన్నారు. నాలాంటి మేధావులు, నిపుణులు హ్మ్. ఉన్నారు. కానీ ఈ స్వచ్ఛత గురించి అనుభవం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. హ్మ్. ఇంకోటేంటంటే ముఖ్యమంత్రి గారితో, నారాయణ గారితో అనుసంధానం చాలా ముఖ్యం. నాకిప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్లు, ఇంటర్వ్యూలు అవసరం లేదు. ఇంకా ఆ ముఖ్యమంత్రుల దగ్గర, మంత్రుల దగ్గర అపాయింట్మెంట్లు తీసుకుంటే మన పనులే కావు. కనుక హ్మ్. ఆ సమన్వయం కూడా చాలా ముఖ్యం. కొత్త వ్యక్తి
ఇప్పుడు నారాయణ గారితో ఒక 30 ఏళ్ల అనుబంధం, ముఖ్యమంత్రి గారితో 25 ఏళ్ల అనుబంధం. దీనివల్ల ఏంటంటే పనులు వేగవంతంగా వెళ్ళాలి. ఎందుకంటే ప్రభుత్వంలో అనుమతులు ఇప్పుడు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టాలంటే 31 అనుమతులు కావాలి. ఆ 31 అనుమతులు కావాలంటే మనం ఆళ్ళ వెనకాల పడి సింగిల్ విండో ద్వారా మనం క్లియరెన్స్ చేసుకోవాలి. కనుక నా వ్యక్తిగతంగా మా పార్టీ వాళ్ళు పంపిస్తే నేను స్వచ్ఛ భారత్‌కే ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ గతంలో నేనేదైతే అనుభవం గడించానో అదే చేసి నా జీవిత లక్ష్యం మరో 8 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు చేసి ఆంధ్రప్రదేశ్‌లో ఏ రోజు వచ్చిన చెత్త గ్రామాల్లో, పట్టణాల్లో ఆ రోజు పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి కావాలని, సౌర విద్యుత్తుని ఎలా అయితే మనం ప్రమోట్ చేస్తున్నామో చెత్త నుంచి భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో చూడండి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెత్తని విద్యుత్తుగా కన్వర్ట్ చేస్తున్నారని అటువంటి పేరు తేవాలని నా ఆలోచన, నా సంకల్పం. నాకు ప్రిఫరెన్స్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈయనకి ఇవ్వండి పదవి అని చెప్తారు గానీ, ఇదే ఇవ్వండి అని చెప్పరు. అట్లాగే ఓకే. జనసేన వాళ్ళు పేరు ప్రతిపాదిస్తారు. వీరికి ఇవ్వండి, వీళ్ళని గౌరవించండి, వీరి సేవలు అందుకోండి అంటారు. చంద్రబాబు నాయుడు చైర్మన్‌లను ఎంపిక చేయటంలో, పదవులు ఇవ్వటంలో అన్నీ ఆయన చాలా కూలంకషంగా తెలిసిన వ్యక్తులకు ఆయన బాధ్యతలు అప్పజెప్తాడు. ఇప్పుడు అనేక మంది రిటైర్డ్ అధికారులు తీసుకొచ్చారు. లేకపోతే అవును. సర్వింగ్ అధికారులు వాళ్ళ గుణగణాలన్నీ తెలుసు ఆయనకి. ఆయన ఎన్నికల గెలుస్తున్నామన్న రిజల్ట్ రాగానే లిస్టు తయారు చేసుకుంటారు. ఎవరు రిటైర్డ్ ఐఏఎస్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు వారితో కలిసి పనిచేశారో, వారితో మంచి కెమిస్ట్రీ ఉందో, ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడుతో పనిచేయటం అనేది మాకు ఆనందం. దేవుడిచ్చిన ఒక అదృష్టం, అవకాశంగా భావిస్తాం. ప్రజాసేవ అవును. చేయటానికి అలాంటి వాళ్ళతో పనిచేయటం అంటే సంతోషంగా పనిచేస్తాం. జీతం, సార్ బత్యం కంటే కూడా యాహ్! ఆయన ఇచ్చే గౌరవం ఎంత గౌరవిస్తాడంటే ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా అధికారులు గాని, మరి నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళందరిని కూడా చాలా గౌరవిస్తారు. మీకు ఆయనతోటి ఉన్నటువంటి అనుబంధం, ఆ తర్వాత ఆయనతోటి చేసినటువంటి ప్రయాణం అన్నీ గూడా అందరికి తెలిసిందే. కాతే ఆ ప్రయాణం వల్ల మీ పర్సనల్ కెరీర్, డాక్టర్ కెరీర్ కొంత ఎనకబడిందంటారు. అలా ఫీల్ అయ్యారా ఎప్పుడన్నా? అంటే నేను వృత్తిలో ఈ రోజున ఏఐజీ పెట్టిన నాగేశ్వర రెడ్డి నేను సమకాలికులు. యాహ్! నేను కూడా ఓ ఏఐజీ లాంటి హాస్పిటల్ ఇంకోటి పెట్టుండేవాడిని. కానీ ఈరోజు నాకు ఆనందాన్ని కలిగించే అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు 96 నుంచి 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా ఉన్నా. అప్పుడు అనేకమైన వైద్య ఆరోగ్య సంస్కరణలు తెచ్చాం. ఈ రోజున మనకు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో ప్రైవేట్ వైద్య కళాశాలలు ఉన్నాయంటే, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వాళ్ళకి అనుమతులు ఇచ్చింది ఎవరంటే, ప్రోత్సహించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. వాళ్ళకి పర్మిషన్ రాకపోతే కేంద్రంలో ఉన్న మా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడితో కూడా ఫోన్ చేసి, ప్రైవేట్ కాలేజీల కొరకు, గవర్నమెంట్ కాలేజీల కొరకు కృషి చేసిన మనిషి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 దరఖాస్తులు పెట్టి వదిలేశారు. బిల్డింగులు కట్టలా. పులివెందల మెడికల్ కాలేజ్ ఎవరయ్యా ఇచ్చేదంటే రాజశేఖర్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ విద్యా సంవత్సరంలో 5 కాలేజీల కోసం దాంట్లో 3 రాయలసీమకు వస్తున్నాయి. వెనుకబడిన ప్రాంతం మదనపల్లిలో రావాలి. మరి ఆదోన్లో రావాలి. ప్రతిష్టాత్మకంగా తండ్రి కొడుకులు చేయలేని పులివెందల్లో మెడికల్ కాలేజ్ స్థాపించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు. అలాగే ఆయన అనంతపురంలో కూడా నాతో చెప్పాడు. అనంతపురంలో నీలం సంజీవరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న, రాష్ట్రపతిగా ఉన్న అనంతపురంకి మెడికల్ కాలేజ్ ఇవ్వలేకపోయాడు. అది నేనివ్వాలి. నువ్వు సహాయం చేయి. అనంతపురంలో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కేవలం చంద్రబాబు నాయుడు పుణ్యమే. ఈ 3 కాకుండా ఆంధ్ర ప్రాంతంలో మార్కాపురం, పాడేరు. ఈ 5 కోసం చంద్రబాబు నాయుడు తపన. మెడికల్ సీట్లు పెరగాలనే తపన పడే ముఖ్యమంత్రిని నేను చూడను, చూడబోను. ఏమండి ఒక 100 సీట్లొస్తే ఎంత? ఒక కాలేజీ ఎంత తపన? వైద్య విద్యార్థులకు, పేద విద్యార్థులకు, ప్రతిభ గల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క వాళ్ళ జీవితమే మారిపోతుంది ఎంబీబీఎస్ సీటొస్తే. కనుక 5 మెడికల్ కాలేజులు నిర్మాణ దశలో ఉన్న, నిధులు ఇవ్వకపోయినా ఈ రోజున ఆయన యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ఈ విద్యా సంవత్సరంలో ఈ 5 కొత్త కళాశాలలకి అవసరమైతే కేవలం కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డానే కాదు, ఆరోగ్య శాఖ కార్యదర్శే కాదు, అవసరమైతే ప్రధానమంత్రితో చెప్పి ఈ 5 కళాశాలలు ముఖ్యంగా 3 రాయలసీమలో ఉన్నాయి. వెనుకబడిన ప్రాంతాలు ఇవన్నీ కూడా పులివెందల, తర్వాత ఆదోని, మరి మార్కాపురము, ఇవన్నీ కూడా పాడేరు, ఇవన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు. అక్కడ మెడికల్ కాలేజీలు ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రధానమంత్రితో కూడా ఆనాడు
వాజ్పేయి గారితో వెళ్ళి మాట్లాడొచ్చేవారు. ఆయన సొంత పనా? అప్పుడు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ మనతో బాంబే వాళ్ళు పోటీ పడ్డారు. మేమండి మాకు ఇవ్వాలంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అంటే చంద్రబాబు నాయుడు పట్టుబట్టి హైదరాబాద్కి తెచ్చాడు. అట్లాగే ఫార్మెక్సిల్ అని ఉంది, ఫార్మా ఎక్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఫార్మెక్సిల్. దాన్ని కూడా బొంబాయి వాళ్ళు పోటీ పడ్డారు. కాదని చెప్పి హైదరాబాద్కి ఇచ్చారు. ఇవాళ ఫార్మెక్సిల్ వచ్చినా, ఐఆర్డిఏ వచ్చినా అవన్నీ కూడా వాజ్పేయి సమయంలో చంద్రబాబు నాయుడు మాకు కావాలి అని అడిగి తెచ్చాడు. ఐఎస్బి అండి ఎంత పోటీ పడ్డారు. అవును. ఐఎస్బి తెచ్చాడు. ఇవాళ ఐఎస్బిలో ఉద్యోగం నెలకు 1-2 కోట్లు వస్తున్నాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తెచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆయన పుణ్యాన ఈ సంవత్సరం ఈ 5 కొత్త కాలేజీల్లో కూడా సీట్లు వస్తే తల్లిదండ్రులు, పేద విద్యార్థులు ఎంతో ఆనందంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక అనాలోచితమైన చర్య పాల్పడ్డాడు. పోయిన సంవత్సరం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 5 ప్రారంభించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల. అసలే పేద విద్యార్థులకు సీట్లు తక్కువగా ఉంటే గవర్నమెంట్ నమ్మకం అని పెట్టాడు. 50 సీట్లు మెరిట్ మీద ఇచ్చి 35% 12 లక్షలు బి కేటగిరీ అని పెట్టి మరో 15% 20 లక్షలకు అమ్మారు. దీన్ని తల్లిదండ్రులు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడిని ఈ కూటమిని సమర్థించారు. ఆ 5 మెడికల్ కాలేజీల్లో గత సంవత్సరం ఏదైతే గవర్నమెంట్ లో సీట్లు అమ్మారో ఆ సీట్లు అమ్మద్దు. ఈ కొత్త సంవత్సరం వచ్చి 5 కూడా ఎంతండి? సంవత్సరానికి 40 కోట్లు వస్తాయి. అవును. చంద్రబాబు నాయుడు బడ్జెట్ ఏంటి? రాబోయే 4 సంవత్సరాలకి ఆయన బడ్జెట్ 1,20,000 కోట్ల బడ్జెట్. 1,20,000 కోట్లు 4 నెలల కంటే 12 నెలలకి ఎంత? 3,60,000 కోట్ల బడ్జెట్ ఉండి ఆంధ్రప్రదేశ్ పేద విద్యార్థులకు రావాల్సిన సీట్లు అమ్మకానికి పెట్టి అబ్బా నేను సంపాదించానని సంవత్సరానికి 40 కోట్లు ఏమాత్రం. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మి దీని ద్వారా ఇన్ని వేల కోట్లు సంపాదించేస్తానని చెప్పి దొంగ లెక్కలేసి అప్పులు తెచ్చుకోవడానికి ఉపయోగించాడు. ఈ రోజు అవసరం లేదు. మోడీ గారు మనకు అండగా ఉన్నాడు. అప్పులు కావాలంటే ఎంత అయినా ఇచ్చేస్తారు. నిర్మలా సీతారామన్ గారు ఇస్తారు. కనుక వైద్య కళాశాలల విషయంలో చంద్రబాబు నాయుడు కృషి వల్లనే ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు అవన్నీ కూడా సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంటున్నాయి.